పర్ఫ్యూమ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్లే కిచెన్లోకి వచ్చారు, వాళ్లే పాలల్లో విషం కలిపారు. అలాంటి పర్ఫ్యూమ్ మన ఇంట్లో ఎవరు వాడుతున్నారు? రమ్మని రమ్మని పని మనిషి పిలిచెను ఈ వేళ, లేలెమ్మని లేలెమ్మని కాజలొచ్చి లేపెను ఈ వేళ. అంకుల్, నువ్వా? ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే అంకుల్, కాఫీ తీసుకోండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్, ఆ రోజు లీలాకృష్ణ అంకుల్ స్ప్రే చేసుకుంటుంటే ఇదే స్మెల్ వచ్చింది. ఇందాక కిచెన్లో వచ్చింది, హాల్లో కూడా వచ్చింది. అంటే శుభప్రద అమ్మని చంపాలని లీలాకృష్ణ అంకులే పాలల్లో విషం కలిపారా? అత్తయ్య గురు, అత్తయ్య గురు, అత్తయ్య గురు, అత్తయ్య గురు, ఓ పాలు బయటికి రండి. ఏంటల్లుడు గారు, ఏంటి, ఏమైంది? ఏట్నేది అత్తయ్య గురు, మా శుభప్రద మీద ఎవరి కళ్ళు పడ్డాయో ఏటో. పెద్ద ప్రమాదం నుంచి బయటపడి నాకు తెలుసు కదా. ఓయ్, నాకు ఊహించుకోవడానికి కూడా భయమేస్తుందండి. ఊరుకోండి, నాకేం కాలేదు కదా. అందుకే నేను ఇంకా ప్రాణాలతో ఉన్నా. అయ్యయ్యో, లేదంటే నువ్వు పోయిన మరుక్షణమే నేను కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి ఉండేటోండి. అయ్యో ఏమండి? అన్నయ్య, అసలు ఇంతకీ మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఏట్నేన్ సిస్టరు, ఆ దుర్మార్గురాలు నా భార్య ప్రాణాలు తీయాలని చూసిన ఆ దేవుడు నా భార్య ప్రాణాలు కాపాడినాడు. అందుకే రేపు గుడికెళ్ళి శుభప్రద పేరుని అర్చన చేయించి అన్నదానం చేద్దాం అనుకుంటున్నాను. మంచి నిర్ణయం తీసుకున్నారు అల్లుడు గారు. మీరు కోరుకున్నట్టుగానే రేపు అందరం కలిసి గుడికి వెళ్దాం, సరేనా? థ్యాంక్ యూ అత్తయ్య గురు. బంగారం, ఇక నుంచి నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు, నాకు తెలియకుండా ఏమీ తినకు, అర్థమైందా? సర్లేండి, మీరు అనుకుంటున్నట్టుగా ఏమీ జరగదు. మీరు ధైర్యంగా ఉండండి. పదండి, రండి. అత్తయ్య గారు రెడీ అయ్యారా? అమ్మమ్మ గారు ఎదురు చూస్తున్నారు. అయిపోయింది మైథిలి, ఒక 1 minute లో వచ్చేస్తాను. అత్తయ్య గారు, ఈ శారీకి మీ హెయిర్ స్టైల్కి ఈ నెక్లెస్ కన్నా మొన్న మీ అబ్బాయి గారు తెచ్చారే ఆ హారం అయితే బాగుంటుంది. ఏ, ఈ నెక్లెస్ బాలేదా? అలా కదా అత్తయ్య గారు, దీనికంటే అది ఇంకా బాగుంటుందని అంటున్నాను. ఏం అక్కర్లేదు, ఈ నెక్లెస్ కూడా బానే ఉంది. అత్తయ్య, ఒక్కసారి ఆ హారం పెట్టుకుని చూడండి. రెండిట్లో ఏది బాగుంటే అదే పెట్టుకుని గుడికి రండి. సరే, నువ్వింతగా చెప్తున్నావుగా, ఈ హారం కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు చెప్పండి అత్తయ్య, మొదటి పెట్టుకున్న నెక్లెస్ బాగుందా? మీ కొడుకు తెచ్చిన హారం బాగుందా? ఈ హారమే బాగుందనిపిస్తుంది. సుహాసిని, సింగారించుకోవడం ఇంకా అవలేదా? త్వరగా రండి. వస్తున్నాను అత్తయ్య గారు, పదండి, ఆలస్యం అవుతుంది. సరే. అరుగో వచ్చేస్తున్నారు. అబ్బా, సిస్టర్ మెడలో హారం జిగేలమంటాంది. దాన్ని కొట్టేసి అమ్ముకున్నామంటే ఆ సత్తిగాడికి ఇవ్వాల్సిన 25 లక్షలతో పాటు ఇంకో 10 లక్షలు ఎక్కువే రావచ్చు. ఏదో ఒక్క చెప్పి గుడికెళ్లకుండా ఆగిపోతే మారు వేషంలో వెళ్ళి ఆ హారం కొట్టేయచ్చు. గుడికి బయలుదేరదామా? అలాగే అత్తయ్య గారు, పదండి. ఆంటీ, మైథిలి అక్కడేం చేస్తుంది? ఓకేనా?
ఏమో ప్రదక్షిణ చేయకుండా అతని దగ్గరికి ఎందుకు వెళ్ళినట్టు? అసలు ఇంతకీ ఆయన ఎవరు? నాకేం తెలుసు, నేను ఇప్పుడే చూస్తున్నాను. మీరేంటి సార్ గుడికొచ్చి మొహానికి మాస్క్ పెట్టుకున్నారు? ఓకే 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 దగ్గు వస్తుందా? నిజమేలేండి, ఈ దగ్గు వల్ల ఇతరులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇలా మాస్క్ వేసుకోవడమే కరెక్ట్. ఈయనేంటి నేనేం మాట్లాడినా బదులు ఇవ్వకుండా మోగ సైకిల్ చేస్తున్నారు? ఏంటి మీరింకా రారా, అక్కడే ఉన్నారు? వస్తున్నాం అత్తయ్య. ఓకే మైథిలి, అత్తయ్య, అతనెవరు? అతనితో ఏం మాట్లాడుతున్నావు? అతనా గుళ్ళో పడిపోతుంటే పట్టుకున్నాను అత్తయ్య, అంతే. అంతేనా లేక ఈ గుళ్ళు ఏమైనా ప్లాన్ చేసావా? నేనేం ప్లాన్ చేస్తాను? ఏంటి గుళ్ళో డిస్కషన్ అవసరమా? పదండి ప్రదక్షిణలు చేద్దాం, పదండి.